ఆర్ట్ ఆఫ్ లివింగ్ నుంచి శ్రీశ్రీ తత్వ ప్రొడక్ట్స్ని ప్రమోట్ చేయమని గురువు గారు ఆంధ్రప్రదేశ్లో సురేష్ గారికి బాధ్యతలు అప్పగించారు. దాని గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం సార్ని అడిగి. సార్, శ్రీశ్రీ తత్వ గురించి చెప్తారా? గురుగారు చాలా 20-25 సంవత్సరాల క్రితం నుంచే శ్రీశ్రీ తత్వ ప్రోడక్ట్స్ మొదలు పెట్టారు. అప్పట్లో మొదలు పెట్టినప్పుడు దగ్గర వాళ్ళకి అందరినీ తీసుకోమని అట్లా అందరం ప్రయత్నించి వాడి చూసి అంత ట్రయల్ రన్స్ అంతా జరిగాయి. తర్వాత కొంచెం కొంచెంగా అభివృద్ధి చెందుతూ ఇప్పుడు దాదాపు ఒక 400 to 500 ప్రొడక్ట్స్, ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్. అంటే ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్ అంటే మనం రోజువారీ జీవితంలో ఉపయోగించే ప్రొడక్ట్స్ లైక్ సోపు, షాంపూ, పేస్ట్ అలాంటివి అనమాట. అండ్ ఫుడ్ ఐటమ్స్ కూడా చాలా రకరకాలుగా వచ్చాయి. బెల్లము, తేనె, నెయ్యి ఇలాంటివి చాలా ప్రోడక్ట్స్ వచ్చాయి. అన్ని కూడా దాదాపు ఆర్గానిక్ ఫుడ్ ఐటమ్స్ అయితే అన్ని ఆర్గానిక్ ప్రోడక్ట్స్. అండ్ మేజర్లీ గురుగారు ఇది ప్రవేశపెట్టిన ముఖ్య ఉద్దేశం కూడా ఏంటంటే, ఒకటి ఇన్కమ్ జనరేషన్ కోసం, సేవా ప్రాజెక్ట్స్ కోసం ఇన్కమ్ జనరేషన్ కోసం అని. తర్వాత స్వదేశీ ఉత్పత్తులు వాడితే ఇన్కమ్ ఎకానమీ అంతా స్వదేశంలోనే ఉండి బాగుంటుందని చెప్పి మొదలుపెట్టారు. 2024 జనవరిలో గురుగారు విశాఖపట్నం వచ్చినప్పుడు నేను కూడా దర్శనం చేసుకునేటప్పుడు అప్పుడు చెప్పారు, వై డోంట్ యూ టేకప్ శ్రీశ్రీ తత్వ ఫర్ స్ప్రెడింగ్ ఇట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి. సో అదే ఆశీర్వాదం కింద భావించి నేను ఆ యాక్టివిటీ స్టార్ట్ చేశాను. జనవరిలో చెప్పారు, నేను ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేశాను. అప్పటి నుంచి చాలా మందికి చెప్తూ, టీచర్స్కి, వాలంటీర్స్కి చెప్తూ, ఇంకా కొన్ని బిజినెస్ యూనిట్స్లో వాళ్ళకి చెప్తూ ప్రోడక్ట్స్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాను. ఇంకా చాలా జరగలేదు, ఇంకా చాలా లోతుగా వెళ్ళాలి ఆంధ్రప్రదేశ్ మొత్తంలో. సో దాంట్లో భాగంగా టీచర్స్ అండ్ వాలంటీర్స్ అందరితో కూడా నేను మాట్లాడుతున్నాను. అందరు కలిస్తే ఇంకా ఎక్కువ మందికి మనం తీసుకొని వెళ్ళొచ్చండి వినయ్ గారు. ఓకే సార్, ఇది ఇప్పుడు జనంలోకి తీసుకెళ్ళడానికి మనం ఏ పద్ధతులను వినియోగించవచ్చు? గుడ్ థింగ్. జనంలో తీసుకెళ్ళడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే, ఇది ఒక బిజినెస్ లాగా చూడొచ్చు. దానికి ఒక సేల్స్ టీం ఉంది, ఆ టీం వర్క్ చేస్తుంది. అదొక ఇది. దానికంటే ఫాస్ట్గా పనిచేసే పద్ధతి ఏంటంటే టీచర్స్ అండ్ వాలంటీర్స్, డివోటీస్ ద్వారా ఎక్కువ జరుగుతుంది అని నా ఉద్దేశం కూడా. సో ఎందుకంటే పబ్లిక్తో ఫస్ట్ కనెక్షన్ వచ్చేసి టీచర్స్ అండ్ వాలంటీర్స్. సో మనం కోర్సెస్ నేర్పించేటప్పుడు సుదర్శన్ క్రియ ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత అండ్ మన నాలెడ్జ్ పాయింట్స్ విన్న తర్వాత ఒక కనెక్షన్ అనేది ఏర్పడుతుంది. ఆ కనెక్షన్ ఏర్పడ్డప్పుడు కూడా అదే సమయంలో ఈ శ్రీశ్రీ తత్వ ప్రోడక్ట్స్ కూడా మన డే టు డే లైఫ్లో యూస్ చేస్తే స్వదేశీ ప్రోడక్ట్స్ ప్లస్ మా గురువు గారి బ్లెస్సింగ్ ఉన్న ప్రోడక్ట్స్. అందులో ఈ ప్రోడక్ట్స్ తయారు చేయటంలో అందరూ మెడిటేటర్స్ తయారు చేసినారు అనమాట. ఫ్యాక్టరీలో వర్క్ చేసే వర్కర్స్ అంతా కూడా వాళ్ళు ధ్యానం చేసి డ్యూటీలోకి దిగి దాంతో తయారు చేస్తారు. అందుకని ఈ ప్రోడక్ట్స్ ద్వారా గురుదేవుల యొక్క బ్లెస్సింగ్ కూడా అందరికీ వెళ్తుంది. సో దానికోసమని యాజ్ ఎ డివోటీస్ అండ్ టీచర్స్ శ్రీశ్రీ తత్వ ప్రోడక్ట్స్ మనం ప్రతి ఫాలో క్లాస్లో కానీ అండ్ ప్రతి కోర్స్లో పెట్టాలి. అండ్ ఏదైనా సత్సంగ్ జరిగినప్పుడు ఎక్కడైతే పబ్లిక్ గ్యాదరింగ్ ఉన్న చోటల్లా మనం శ్రీశ్రీ తత్వ ప్రోడక్ట్స్ డిస్ప్లే పెడితే అది అందరికీ అందేటట్లు చేయొచ్చు మనం. ఇది ఒకనొక మేజర్ మార్గం. ఓకే సరే, ఇంకా ఇది నిరుద్యోగులకి ఎలా ఉపయోగపడదు? ఇది కూడా మంచి క్వశ్చన్ మీరు అడుగుతుంది. యాక్చువల్లీ చాలా ఏళ్ల క్రితమే ఈ స్కీమ్ మొదలు పెట్టారు గురువు గారు. వైటీపీ ప్రోగ్రామ్ చేసిన వాళ్ళకి, రూరల్ యూత్కి, అన్ఎంప్లాయిడ్ యూత్కి శ్రీశ్రీ తత్వ
ప్రమోట్ చేసి దీని నుంచి కొంచెం ఇన్కమ్ జనరేట్ చేసుకొని లైఫ్ లీడ్ చేస్తూ మిగిలిన సమయాన్ని సేవకి ఉపయోగించమని చెప్పారు. సో దాంట్లో ఎలా తీసుకెళ్ళొచ్చు అని అంటే, సపోజ్ అన్ఎంప్లాయిడ్ యూత్ ఉన్నారనుకోండి, వాళ్ళ ఊర్లోనే ఒక 50-60 ఫ్యామిలీస్ని ఐడెంటిఫై చేసి, తెలిసిన ఫ్రెండ్స్, రిలేటివ్స్, ఫ్యామిలీస్ ఉంటాయి కదా, అట్లా ఐడెంటిఫై చేసి సపోజ్ 50 ఫ్యామిలీస్ ఐడెంటిఫై చేశారనుకోండి. సో ప్రతి ఫ్యామిలీలో కనీసం 1000 రూపాయల కన్నా మనం కన్స్యూమబుల్స్ కొంటాం ప్రతి నెల. ఒక 3-4 ఉన్న ఫ్యామిలీలో ఒక 1000 రూపీస్ కన్నా కొంటాం. సో 1000 రూపీస్ ఇంటూ 50,000 ఆటోమేటిక్గా బిజినెస్ జరిగింది. సో 50,000 వాళ్ళు సేల్ చేస్తే ఇంతకుముందు వాళ్ళకి కొంచెం ఇన్సెంటివ్ లాగా అట్లా ఇచ్చి అట్లా అంతా చేశారు యూత్కి. అది మధ్యలో కొద్దిగా యూత్ నిలబడక అట్లా అయింది. తర్వాత మంచి స్కీమ్ కూడా మళ్ళీ ఏర్పరిచారు. ఇప్పుడు ఇంకా మంచి విధానమే ఉంది. సో 50,000 కానీ వాళ్ళు సేల్ చేయగలిగితే అరౌండ్ 7,500 రూపీస్ అట్లా మిగులుతాయి. అట్లా పెంచుకుంటూ ఎక్స్పాన్షన్ చేసుకుంటూ 100 హౌసెస్ వచ్చాయనుకోండి. బికాజ్ మనం మంచి సర్వీస్ ఇస్తూ, డోర్ డెలివరీస్ ఇస్తూ, ప్రోడక్ట్స్ ఏమో డెఫినెట్లీ మంచివి, హై క్వాలిటీ ప్రోడక్ట్స్ విత్ ప్రీమియం ప్రోడక్ట్స్ విత్ మీడియం కాస్ట్. మిగతా ప్రోడక్ట్స్ రేంజ్లోనే రేట్స్ అంతా కూడా ఉంటాయి, చాలా హై కాస్ట్ అదంతా ఏముండవు. సో అలాంటప్పుడు ఒకసారి యూస్ చేసేదానికి మనం చెప్పిన తర్వాత వాళ్ళు పదే పదే యూస్ చేస్తుంది దానికి ఇష్టపడతారు డెఫినెట్లీ. మన పేస్ట్ కానీ, షాంపూలు కానీ, సోప్స్ కానీ చాలా క్వాలిటీ గలవి. తర్వాత ఫుడ్ ప్రోడక్ట్స్ కూడా ఆర్గానిక్, జాగిరి, బ్రౌన్ షుగరు, నెయ్యి అయితే ఇంకా అగరబత్తి, చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఆ మొత్తం అన్ని కలిపి ఒకవేళ 1000 రూపాయలకే తీసుకునేది ఒక ఇంట్లో చూడండి. డెఫినెట్లీ ఇలా ఫస్ట్ స్టార్ట్ విత్ అట్లా 1000 రూపీస్ కానీ టార్గెట్ చేసి ఒక ఫ్యామిలీకి 50 ఫ్యామిలీస్ తీసుకుంటే 50,000తో మొదలు పెట్టామనుకోండి. తర్వాత వాళ్ళే ఆ క్వాలిటీ చూసి ఇంకా చాలా మందికి చెప్పి ఇట్లా ఎక్స్పాండ్ చేసుకుంటూ పోతే ఒక మంచి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేది తయారవుతుంది. సో దాంట్లో ఏమవుతుందంటే యూత్కి నాకు జాబ్ దొరకలేదు, లేకపోతే వీళ్ళు సహాయం చేయలేదు, వాళ్ళు సహాయం చేయలేదు అనేది కాకుండా మనం బ్రతుకు తెరువు సపోర్ట్ చేసిన వాళ్ళం అవుతాం. అట్ ద సేమ్ టైం మంచి బ్లెస్డ్ ప్రోడక్ట్స్ 10 మందిలోకి వెళ్ళినట్టు అవుతాయి. సో అట్లా ఎక్స్పాండ్ చేసుకుంటూ వాళ్ళ డిస్ట్రిబ్యూటర్ అవ్వచ్చు, ఆ ఏరియా డిస్ట్రిబ్యూటర్ అవ్వచ్చు, వాళ్ళ కింద ఇంకా చాలా మందిని యూత్ని తోడు చేయొచ్చు. సో ఇట్లా దానిపైన ఫోకస్ చేసి కానీ వర్క్ చేస్తే చాలా అద్భుతమైన అవకాశం ఉంది ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లో. చాలా మంది యూత్ ప్రతి ఊళ్ళో కనీసం మన దగ్గర 175 కాన్స్టిట్యుయెన్సీస్ ఉన్నాయి. ప్రతి కాన్స్టిట్యుయెన్సీలో ఒక డిస్ట్రిబ్యూటర్ తయారవ్వచ్చు. 175 డిస్ట్రిబ్యూటర్స్ తయారయ్యి ఇంకా వాళ్ళ కింద కాన్స్టిట్యుయెన్సీ అంటే పెద్దగా ఉంటుంది. ఒక్కొక్క మండల్లో ఒక్కొక్క రూరల్ యూత్ ఆ మండల్ మొత్తానికి ఈ ప్రోడక్ట్స్ అందజేసేటట్లు తీసుకెళ్తే చాలా హ్యూజ్ ఎక్స్పాన్షన్. మనకి అవకాశం చాలా ఉందండి, ఆపర్చునిటీ చాలా ఉంది. ఈ అవకాశం ఇట్లా ఎస్టాబ్లిష్ అయ్యే వరకే మనం వర్క్ చేస్తూ ఉండాలి. వన్స్ ఎస్టాబ్లిష్ అయింది అనుకోండి నెట్వర్క్, సో ఆటోమేటిక్గా మార్కెట్ ఫ్లో అవుతూ ఉంటుంది, అందరూ ఎకనామిక్గా డెవలప్ అవుతూ ఉండొచ్చు. మేబీ దీనికి కొంచెం ఎఫర్ట్ కావాలి. యాజ్ ఎ టీచర్స్ అండ్ వాలంటీర్స్ మనం కొంచెం ఎఫర్ట్ తీసుకొని ఒక 6 నెలలు 7 నెలలు గానా ఇట్లా అన్ని చోట్ల అందరినీ డిస్ట్రిబ్యూటర్ ఏర్పాటు చేయడానికి గానా వర్క్ చేస్తే ఇట్ విల్ బి ఏ సూపర్ సక్సెస్ ఫార్ములా. దట్స్ వాట్ గురుదేవ్ వాంట్స్. గురుగారు ప్రతి చోట, ప్రతి సత్సంగ్లో, ప్రతి మీటింగ్స్లో శ్రీ శ్రీ తత్వ గురుదేవ్ ఆయన ఈజ్ అ బెస్ట్ ప్రమోటర్ యాక్చువల్గా. వారు చెప్తున్నారు, ఇంకా అది మనం ఒక మాటలో తీసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేసే వరకు వెళ్ళాలి. సో ఈ విధంగా మనం అందరిలోకి తీసుకెళ్ళొచ్చు అండి. ఓకే, ఇంకొక చిన్న ఇది సార్, అది ఇంతకు ముందు చేసిన వాళ్ళు కొంచెం ఫైనాన్షియల్ గా ఇబ్బందులు పడ్డారని చిన్న టాక్ ఉంది. దాని గురించి ఎలా దాన్ని ఓవర్కమ్ చేయొచ్చు అనే దాని గురించి ఏమైనా చెప్పండి. వెరీ గుడ్ పాయింట్ అండి. దీని నుంచే చాలా మంది వెనకాడడం జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం ఒక అడుగు ముందుకేయాలని అంటే ఎస్, ఇది ప్రాక్టికల్ గా ఎక్స్పీరియన్స్ చేశారు. నేను కూడా విట్నెస్ ఉన్నాను. అప్పుడు
ఈ యాక్టివిటీలో నేను కూడా అప్పుడు ఉన్నాను. సో అప్పుడు అప్పుడు అలా అవ్వడానికి మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయండి, రకరకాల కారణాలు ఉన్నాయి. ఒకటి రెండు మూడు నేను ప్రస్తావిస్తాను ఇక్కడ. అవన్నీ ఇప్పుడు ఓవర్కమ్ అయిపోయాం. సో ఒకటి ఏంటంటే, అప్పుడు ప్రోడక్ట్స్ మనం బాగా వర్క్ చేసి బాగా ఫేమస్ చేసి అందరూ వాడేటట్లు తయారు చేయగానే ఒకసారి సప్లై ఆగిపోయేది. సప్లై ఉండేది కాదు, మ్యానుఫ్యాక్చరింగ్ స్కేల్ అప్ చేయలేక అట్లా ఉండేది కాదు. ఇప్పుడు చాలా మందితో టైఅప్ చేశారు, థర్డ్ పార్టీ సప్లయర్స్ ఉన్నారు, అండ్ చాలా ఫ్యాక్టరీస్ ఎస్టాబ్లిష్ చేశారు. నాట్ ఓన్లీ ఇన్ బెంగళూరు, హైదరాబాద్లో ఉన్నాయి, హిమాచల్ ప్రదేశ్లో, డిఫరెంట్ ప్లేసెస్లో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి. సో ప్రోడక్ట్స్ స్కేల్ అప్ అయిపోయింది బాగా, నంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ పెరిగాయి, తర్వాత ప్రతి ప్రోడక్ట్ ప్రొడక్షన్లో ఉంది. అందుకని అది ఓవర్కమ్ అయిపోయింది. ఇంకా ఏంటంటే, కొంతమంది ఉత్సాహంగా, ఐ మీన్ మంచి ఆస్పెక్ట్ అది, కాకపోతే అప్పుడు ఆ పరిస్థితుల్లో అది కుదరలేదు. మనీ బాగా ఇన్వెస్ట్ చేసి మంచి షోరూమ్ లాగా డెకరేషన్ అట్లా అంతా చేసి మంచి ఉద్దేశంతో అవుట్లెట్స్ అవన్నీ పెట్టారు, ఎక్కువ పెట్టుబడితోటి. అట్లా దాని నుంచి ఏమైందంటే, ఇది ఇనిషియల్ స్టేజ్లో స్కేలబిలిటీ లేక, ఆ ఇన్కమ్ జనరేట్ చేసుకోలేక కొంచెం లాస్లని చూసారన్నమాట. సో అప్పుడు కొంచెం మెచ్యూరిటీ లెవెల్ తక్కువ ఉండింది కూడా, ఎక్స్పైరీ పాలసీ సరిగ్గా లేకపోవడము. సో ఎక్స్పైర్ అయిన ప్రోడక్ట్స్కి అప్పుడు సరిగ్గా రెస్పాన్స్ వచ్చేది కాదు. సో ఎక్స్పైర్ అవుతాయి కొన్ని బిస్కెట్ లాంటివి, 6 months డ్యూరేషన్ ఉంటుంది. 6 months లోపల మనం సేల్ చేయలేకపోతే అవి మిగిలిపోతాయి యాజ్ ఎ స్టాక్, అది మనకి లాసే అవుతుంది. అది కంపెనీ పాలసీ ప్రకారం ఏదైనా రిటర్న్ తీసుకోవడమో, వాటికి మళ్ళీ కాంపెన్సేట్ చేయడమో అలాంటివి ఏదైనా చేయాలి. అప్పుడు లేదు అది ప్రాపర్లీ, ఇప్పుడు అది ప్రాపర్గా వచ్చేసింది. అండ్ ఇంకో కారణం ఏంటంటే, అప్పుడు డిస్ట్రిబ్యూటర్ నెట్వర్క్, సూపర్ స్టాకిస్ట్ నెట్వర్క్ సరిగ్గా ఎస్టాబ్లిష్ అవ్వలేదు అన్నమాట. ఇప్పుడు అది ప్రాపర్లీ అయింది. ప్రతి స్టేట్కి ఒక సూపర్ స్టాకిస్ట్ ఉన్నారు. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ స్టేట్కి నేను సూపర్ స్టాకిస్ట్గా వ్యవహరిస్తూ, ఎక్కడైతే వీలవుతుందో అక్కడ డిస్ట్రిబ్యూటర్స్ని అపాయింట్ చేసి అక్కడి నుంచి మళ్ళీ పర్క్యులేట్ చేద్దామని ప్లాన్ అన్నమాట. సో గతంలో ఎదుర్కొన్న సమస్యలన్నిటికీ దాదాపు ఇప్పుడు పరిష్కారం ఉంది. ఇప్పుడు కొత్తగా జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు ఈ యాక్టివిటీలో హెసిటేట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గతంలో పాపం వాళ్ళ ఎక్స్పీరియన్స్ పొంది మనకు అనుభవం ఇచ్చారు. ఇప్పుడు మెచ్యూరిటీ లెవెల్ వచ్చిన తర్వాత నేనైతే ఏప్రిల్ నుంచి రన్ చేస్తున్నాను ఈ యాక్టివిటీని. ఇట్ ఈస్ వెరీ కంఫర్టబుల్, ముందుకు వెళ్తూ ఉండొచ్చు. ఇంకా చాలా నెట్వర్క్ మనం బిల్డప్ చేసి ఎక్స్పీరియన్స్ అందరికీ ఇవ్వచ్చు. చాలా చక్కగా వివరించారండి సురేష్ గారు. మనకి యాక్చువల్గా 2 ఆప్షన్స్ చెప్తున్నారు. ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్ గాను చేయొచ్చు, సేల్స్ మార్కెటింగ్ కూడా చేయొచ్చు అని చెప్తున్నారు. నా పర్సనల్ అభిప్రాయం ఏంటంటే అండి, నేను మా ఇంట్లో ఇద్దరమే ఉంటాం. నేను 2000+ వాడతానండి ఎవ్రీ మంత్. ప్రొడక్ట్స్ అన్నీ అద్భుతంగా ఉన్నాయి. దాని గురించి గురువుగారి ప్రొడక్ట్స్, దాని గురించి మనం మళ్ళీ అడగాల్సిన పని లేదు. దాన్ని అందరూ వాడి చూస్తే ఒకసారి వాడిన వాళ్ళు డెఫినెట్గా రెండోసారి మూడోసారి వాళ్ళే తీసుకుంటారు. శ్రీ తత్వానే కాకుండా ఇంకేమైనా బిజినెస్ ఐడియాస్ ఉన్నాయా మన దగ్గర నిరుద్యోగుల కోసం? బిజినెస్ ఐడియాస్ ఇంకా ఉన్నాయండి. శ్రీ తత్వనే రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఇన్వెస్ట్మెంట్ చేసి చేయటం, ఇన్వెస్ట్మెంట్ లేకుండా చేయటం. ఇన్వెస్ట్మెంట్ చేసి కొంచెం చేస్తే ప్రాఫిట్ లెవెల్ ఎక్కువ ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ లేకుండా అయితే కొంచెం ప్రాఫిట్ లెవెల్ తగ్గుతుంది. ఇన్వెస్ట్మెంట్ చేయటం కూడా చాలా సులభం ప్రస్తుత పరిస్థితులలో. ఎనీ అన్ఎంప్లాయిడ్ యూత్కి వితౌట్ ఎనీ సెక్యూరిటీస్ ముద్రా లోన్స్ దొరుకుతాయి. ముద్రా లోన్ స్కీమ్ కింద 2 lakhs లోన్ వస్తుంది ఎవరికైనా సరే. సో 2 lakhs మనం తీసుకొని 50,000 తోటి ఫస్ట్ స్టార్ట్ చేసి, ఆ 50,000తో ప్రోడక్ట్స్ తీసుకొని సేల్ చేస్తూ మళ్ళీ రీసైకిల్ చేస్తూ, సో అప్పుడప్పుడు కొద్ది ఇన్వెస్ట్మెంట్ అవసరమైతే పెడుతూ అట్లా అంతా ఉండొచ్చు. ఇది ఒకటి చేయొచ్చు. ఇంకొక రెండో బిజినెస్ ఆప్షన్ ఇంకోటి ఏముందంటే, ప్రస్తుతం ఆల్కలైన్ వాటర్ అయనైజర్స్ బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి అండ్ అవసరం కూడా ఉంది. ప్రస్తుతం మనం వాడే
వాటర్ అంతా కూడా చాలా ఇబ్బందికరమైన వాటర్, అన్హెల్దీ వాటర్ అనమాట. ఆ వాటర్ తాగడం వల్ల దీర్ఘకాలంగా ప్రస్తుతం మనం యాసిడిక్ వాటర్, లో టీడీఎస్ ఉన్న వాటర్, అసలు ఓఆర్పి లెవెల్స్ పాజిటివ్గా ఉన్న వాటర్ తాగుతూ ఉన్నాం అనుకోండి, ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం మనం అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. సరైన హెల్త్ స్టాండర్డ్స్ ఉండవు అనమాట. దానికోసం మన ఆర్ట్ ఆఫ్ లివింగ్ డివోటీస్లోనే రీసెర్చ్ చేసి ఆల్కలైన్ వాటర్ అయనైజర్స్ కనిపెట్టారనమాట. అయనైజర్ అంటే డిఫరెంట్ పిహెచ్ లెవెల్స్లో ఉండే ఆల్కలైన్ వాటర్ ప్రొడ్యూస్ చేస్తాయి. సో అవి మంచి లేటెస్ట్ టెక్నాలజీ తోటి, దానికి మళ్ళీ మెయింటెనెన్స్ ఏం లేకుండా ఇట్లా ఒక మంచి మెషిన్, డాక్టర్ లైఫ్ అనే బ్రాండ్ తోటి మంచి మెషిన్ తయారు చేశారు. సో ఆ అయనైజర్ కూడా ఇది బాగానే ప్రాచుర్యం పొందుతుంది. సో దాన్ని ప్రతి ఇంటింటికి మనం ప్రచారం చేయొచ్చు, దాన్ని సేల్స్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతం తోడే శిష్యతత్వాలకు తోడే యూత్ అందరు కూడా బిజినెస్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ స్టార్ట్ చేసే వాళ్ళందరూ కూడా ఈ ప్రోడక్ట్ని కూడా యాడ్ చేసుకుంటే ఇంకొక అడిషనల్ ఇన్కమ్ వస్తూ ఉంటుంది. సో దాంట్లో కూడా మంచి ఇన్కమే మనం చూపించవచ్చు. సో దానికి కావాల్సిన ట్రైనింగ్ కానీ, సర్వీస్ ట్రైనింగ్, సేల్స్ ట్రైనింగ్, ఆ సబ్జెక్ట్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఇదంతా కూడా ఆ ట్రైనింగ్ మొత్తం ప్రొవైడ్ చేస్తాం. సో ఎవరైనా సరే ఇప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ తోటి ఉండి లేదా అడిషనల్ ఇన్కమ్ ఏదైనా కావాలనుకున్న వాళ్ళు కూడా, అన్ఎంప్లాయిడ్ యూత్ వాళ్ళ కోసమనే కాదు ఇది. ఇన్కేస్ మనీ ఎంత వచ్చినా కూడా వచ్చినట్లే కదండి. సో అడిషనల్ ఇన్కమ్ కావాలనుకున్న వాళ్ళు కూడా శ్రీతత్వ అండ్ డాక్టర్ లైఫ్ ఈ రెండు ప్రోడక్ట్స్ జనంలోకి తీసుకెళ్తూ అడిషనల్ ఇన్కమ్ పొందొచ్చు. సో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ అన్నమాట. చాలా చక్కగా వివరించారు సురేష్ గారు. మనకి టీచర్స్కి అలాగే డివోటీస్కి మళ్ళీ అన్ఎంప్లాయ్మెంట్ యూత్కి కూడా రకరకాల ఆప్షన్స్ చెప్పారు. అలాగే ప్రొడక్ట్స్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఇంతకుముందు ఫైనాన్స్ ట్రబుల్స్ నుంచి ఎలా ఓవర్కమ్ చేయాలి, చక్కగా వివరించారు. మనం దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మన వంతు ప్రయత్నం కూడా గురువుగారి ప్రొడక్ట్స్ కాబట్టి చేద్దాం. నా పర్సనల్గా అయితే నేను మా ఇంట్లో 2 ఉంటామండి. 2000 అబౌవ్ ఎవ్రీ మంత్ స్పెండ్ చేస్తున్నా. జై గురు.